ఐపీఎల్ 2026 సీజన్కు ముందు బీసీసీఐ 10 ఫ్రాంచైజీలకు కఠినమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిబంధనలు ముఖ్యంగా జట్ల ప్రాక్టీస్ సెషన్స్, నెట్ పిచ్ల వినియోగం, మ్యాచ్కు ముందు పిచ్ సంరక్షణపై దృష్టి సారించాయి. క్రిక్ బజ్ కథనం నివేదిక ప్రకారం ఒక జట్టు నెట్ ప్రాక్టీస్ చేసిన పిచ్ను అదే రోజు మరో జట్టు ఉపయోగించకూడదని బీసీసీఐ స్పష్టం చేసింది. వరుసగా ప్రాక్టీస్ సెషన్స్ ఉంటే ప్రతి జట్టుకు కొత్త, తాజా నెట్ పిచ్లు ఇవ్వాలని ఆదేశించింది. బీసీసీఐ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఒక జట్టు ప్రాక్టీస్ ముగించిన తర్వాత కూడా మరో జట్టు ఆ పిచ్ను ఉపయోగించకూడదు. త్రో డౌన్ ప్రాక్టీస్ లేదా ఇతర సాధన కోసం కూడా ప్రత్యర్థి జట్టు ఉపయోగించిన నెట్ను ఉపయోగించరాదని పేర్కొంది. అలాగే ఒక జట్టు తన ప్రాక్టీస్ సెషన్ను ముందుగానే ముగించిన మిగిలిన సమయాన్ని మరో జట్టు ఉపయోగించుకునే అవకాశం ఉండదని బీసీసీఐ స్పష్టం చేసింది. ముఖ్యంగా రేంజ్ హిట్టింగ్ కోసం ఉపయోగించే పిచ్లను కూడా మరో జట్టు ఉపయోగించరాదని ఆదేశించింది. ఇక ప్రాక్టీస్ మ్యాచ్లపై కూడా బీసీసీఐ ప్రత్యేక నిబంధనలు పెట్టింది. ఒక జట్టు లైట్ల కింద ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించాలి అనుకుంటే ఆ మ్యాచ్ గరిష్టంగా 3.5 గంటలకే పరిమితం కావాలి అని తెలిపింది. అదనంగా సీజన్ ప్రారంభానికి ముందు పిచ్ పరిస్థితులను మెరుగ్గా ఉంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఒక ఫ్రాంచైజీ తమ తొలి హోమ్ మ్యాచ్కు ముందు 4 రోజుల పాటు ప్రధాన పిచ్లపై ఎలాంటి ప్రాక్టీస్ సెషన్స్ లేదా ప్రాక్టీస్ మ్యాచ్లు నిర్వహించరాదు అని బీసీసీఐ ఆదేశించింది. ఈ సమయంలో హోమ్ జట్టు కోరితే సంబంధిత రాష్ట్ర క్రికెట్ సంఘం ప్రత్యామ్నాయ ప్రాక్టీస్ గ్రౌండ్ను ఉచితంగా అందుబాటులో ఉంచాలని కూడా బీసీసీఐ పేర్కొంది. ప్రాక్టీస్ నెట్ల కేటాయింపులో కూడా స్పష్టమైన విధానం ప్రకటించింది. 2 జట్లకు కలిపి 2 సాధారణ నెట్ పిచ్లు, అదనంగా ఒక మెయిన్ స్క్వేర్ నెట్ను రేంజ్ హిట్టింగ్ కోసం కేటాయించనున్నారు. ప్రాక్టీస్ సమయాల విషయంలో స్కెడ్యూల్ సమస్యలు వచ్చినప్పుడు సాధారణంగా హోమ్ జట్టుకు మొదటి ఎంపిక ఇస్తారు. అవసరమైతే ప్రత్యర్థి జట్టు పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలని బీసీసీఐ పేర్కొంది. ముఖ్యంగా అవే జట్టు ముందు రోజు మ్యాచ్ ఆడితే లేదా ప్రయాణం కారణంగా సమయం అవసరమైతే వారి అభ్యర్థులను ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించింది.